హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కందిపొడి ఎలా చేసుకోవాలో, పాతకాలంలో ఎలా చేసుకున్నానో అలా చూసేద్దాము. అందుకోసం నేను ఒక బాండిల్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 ఎండుమిర్చి అలా ఫ్రై చేసుకున్నానండి. కొంచెం కలర్ మారిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కొద్ది కరివేపాకు, అందులోనే ఒక 10 రెబ్బల వరకు తెల్లపాయ కూడా వేసేసుకొని లైట్గా వేయించేసేసుకొని అది మిక్సీలో పక్క పెట్టేసుకోవాలండి. తర్వాత మనం కందిపప్పు అనేది ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. దాన్ని కూడా బాగా స్మెల్ వచ్చేంత వరకు వేయించేసుకొని కలర్ చేంజ్ అవుతుంది చూడండి, అలా కలర్ చేంజ్ అయ్యేంత ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు శనగపప్పు, దాన్ని కూడా సేమ్ కందిపప్పు వేయించుకున్నాము అలానే వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు పెసరపప్పు కూడా వేసేసుకొని సేమ్ ఇవి ఎలా వేయించుకున్నాం అది కూడా అలానే వేయించేసుకొని అదే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం మిక్సీ జార్లో వేసుకున్న ఎండుమిర్చి మిశ్రమంలో సాల్ట్ కాకుండా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. 1 స్పూన్ వరకు కల్లుప్పు వేసేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఇంగువ వేసేసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లాగా. తర్వాత వేయించుకున్న ఈ కందిపప్పు ఇవన్నీ కూడా వేసేసి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మీరు ట్రై చేసి చూడండి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే కూరలు కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.